వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. సామాజిక శంఖరావం పేరుతో కేవీపీఎస్ అలాగే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నారు. బారాషాయి దర్గా నుంచి ప్రారంభమైనటువంటి ఈ ర్యాలీ నగరపాలక సంస్థ కార్యాలయం వరకు జరుగుతోంది. మూలం రమేష్ గారితో మాట్లాడదాం. ముందుగా రమేష్ గారు, ఈ శంఖారావం చేపట్టడానికి కారణం ఏంటి? కనీసం స్వాతంత్రం వచ్చినాక ఈరోజు దళిత వాడల్లో కానీ గిరిజన కాలనీలో కానీ కనీసం వాళ్ళని మనుషులుగా చూసేదానికి కానీ కొన్ని ప్రాంతాల్లో పోతే చేజర్ల మండలంలో అరుగుల మీద కూడా కూర్చునేదానికి ఈరోజు లేదు. గతంలో 2 గ్లాసుల పద్ధతి ఉండింది. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే డిస్పోజల్ వచ్చాయి కాబట్టి కొంచెం పరిస్థితి మారింది. అంటే దళితులకి 1 గ్లాసు, అట్లాగనే ఇతరులకు 1 గ్లాసు అనేటువంటి పద్ధతిలో ఉండింది. ఈరోజు కూడా గిరిజన కాలనీలు కానీ దళిత వాడల్లో శ్మశాన వాటికలు దారి లేకుండా ఉండటం, కనీసం ఈ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. దళితులకి మేము ఉద్ధరిస్తామనేటువంటిది కనీసం దళిత వాడల్లో ఉదయగిరి ప్రాంతంలో చూస్తే పట్టణంలోనే 4 రోజులకు ఒకసారి నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి దళిత వాడలో ఉంది. శ్మశాన వాటికి దారి లేదు, డ్రైనేజీ సిస్టమ్ లేదు. తోటపల్లి గూడూరు చూస్తే అరుంధతి వాడ వాళ్ళు శ్మశాన వాటికి దారి లేదు, పొలాల్లో పోవాలి. గిరిజనులు చూస్తే శ్రీరంగరాజపురం కానీ లేదా పేడూరు ప్రాంతంలో కానీ వాళ్ళకి మౌలిక వసతులు కనీసం ఈరోజు అంత్యోదయ పథకం ద్వారా 30 కేజీలు బియ్యం ఇవ్వటం లేదు. ఆధార్ కార్డులు లేవు, కరెంటు సౌకర్యం లేదు, మంచినీళ్ళు లేవు. ఇలాంటి మౌలికమైనటువంటి సదుపాయాలు ఈ జిల్లాలో అనేక గ్రామాల్లో ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో కూడా ఆర్ఎస్ఆర్ ఎదురుగా ఉండేటువంటి అరుంధతి వాడ ఆడ డ్రైనేజీ కోసం ఆడ ఉండేటువంటి ఇళ్ళని లేపారు. వాళ్ళకి ఇళ్ళు కట్టించే వరకు మీకు మేము బాడుగిస్తామని ప్రభుత్వం చెప్పింది. మంత్రి నారాయణ గారు చెప్పారు. 2 నెలలు మాత్రం ఇచ్చారు. ఈరోజు కూడా వాళ్ళు బాడుగులు కట్టుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ప్రధానంగా తీసుకుంటే సప్లాన్ నిధులు ఉన్నాయి, మరి దళిత వాళ్ళు అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటున్నారు? ఈ నిధులన్నీ ఏమవుతున్నాయి? మేము ఈరోజు గొంతెమ్మ కోరికలు అడగడం లేదు, ప్రత్యేకంగా ఏమన్నా కేటాయించమని అడగడం లేదు. భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బలహీన వర్గాల కోసం, గిరిజనులు దళితుల యొక్క సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం పెట్టినటువంటి రిజర్వేషన్లు, చట్టాలు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం ఇవి అమలు చేయమంటున్నాం. ఈ నెల్లూరు నగరపాలక సంస్థ బడ్జెట్లో మొదటి పేజీలోనే ఉంటుంది. దళితులు నివసించేటటువంటి షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి ప్రజలు నివసించే ప్రాంతాల్లో 16%, షెడ్యూల్ ట్రైబ్స్ నివసించే ప్రాంతాల్లో 8% అనేటటువంటిది చట్టబద్ధంగా కేటాయించి ఈరోజు అక్కడ అభివృద్ధి చేపట్టాలి. కానీ ఈరోజు చూస్తే దళిత వాడల్లో ఎక్కడా కూడా ఒక్కరంటే ఒక్క పారిశుద్ధ్య కార్మికుడు లేడు. పారిశుద్ధ్య కార్మికుడు ఒక్కడు కూడా లేనటువంటి ప్రాంతాలు ఏదన్నా ఉంటాయంటే దళిత వాళ్లే. నీళ్లు లేవు, డ్రైనేజీ లేదు, పారిశుద్ధ్యం, వీధి లైట్లు, ఎక్కడా కూడా మౌలిక వసతులు అనేవి చిన్నపాటివి కూడా లేదు. పట్టాలు దళిత వాడలు ఏర్పడి 300 సంవత్సరాలు 400 సంవత్సరాలు అవుతున్నాయి. ఈ రోజుకి రిజిస్ట్రేషన్ లేవు. దాని తర్వాత ఏర్పడినటువంటి రియల్ ఎస్టేటు బిల్డర్లు నిర్మించినటువంటి స్థలాలకు మాత్రం లక్షలు విలువ చేసేటటువంటి మార్కెట్ వాల్యూ కానీ రిజిస్ట్రేషన్ పట్టాలు కానీ వచ్చున్నాయి. ఎందుకు ఈ వివక్షత? అయ్యా, ఆధార్ కార్డులు లేవు, తాగడానికి నీళ్లు లేవు, ఉండడానికి ఇళ్ళు లేవా అంటుంటే పార్కులు అంటున్నాడు, ఫ్లైఓవర్లు అంటున్నాడు, అభివృద్ధి అంటున్నాడు. మేము కోరుతున్నదే మాకు తాగడానికి గుక్కడి నీళ్ళు ఇవ్వండి, ఆధార్ కార్డులు ఇవ్వండి. ఇడిగా పెట్టిన అరుంధతి వాడ గిరిజన వాళ్ళల్లో కూడా ఇప్పటికీ కూడా కనీసం సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మాకు ఆ సమస్యలు పరిష్కరించాలి. ఎస్టీ ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల్ని ఖచ్చితంగా ఆ యొక్క ఏరియాలకే కేటాయించాలని చెప్పని మేము కేవీపీఎస్గా మేము డిమాండ్ చేస్తున్నాం. క్లుప్తంగా మీరు చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి?
కుల నిర్మూలన జరగాలి, వివక్షత లేని సమాజం రావాలి అనేటువంటిది ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని సుమారు 13 ప్రాంతాలు దళితులు గిరిజనులు నివసించేటువంటి ప్రాంతాలను జూలై 16వ తేదీ నుంచి 26వ తేదీ వరకు కూడా ప్రతి ప్రాంతానికి ప్రతి గడపకు వెళ్ళి వారి యొక్క సమస్యలను అధ్యయనం చేయడం జరిగింది. అయితే స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా దళితులని గిరిజనుల్ని మేము ముందుంచుతాం, వారి అభివృద్ధి కోసమే పనిచేస్తామంటున్నారు. కానీ మేము తిరిగి చూసాం 53వ డివిజన్ గాంధీ గిరిజన కాలనీ కానీ, 6వ డివిజన్లో అరుంధతిపాలెం కానీ, 5వ డివిజన్లో వైకుంఠపురం కానీ, కపాడిపాలెం కానీ, రాయపాలెం కానీ, కోమటహర్జన్ ఇట్లా 13 ప్రాంతాల్లో తిరిగి చూసాం. నెల్లూరు నగరంలో నడిబొడ్డునున్నా కానీ వారికి ఎటువంటి సౌకర్యాలు లేవు. సురక్షితమైనటువంటి శుభ్రమైనటువంటి మంచినీరు అందివ్వట్లేదు మన కార్పొరేషను. అనేక మార్లు మున్సిపల్ కమిషనర్ గారికి మేము అర్జీలు ఇచ్చాము, స్థానికంగా సచివాలయంలో అర్జీలు ఇచ్చాము. అక్కడ దయచేసి సైడ్ కాలువలు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయండి అని. అటువంటి పరిస్థితి లేదు. అలాగే ఆ గాంధీ గిరిజన కాలనీకి వెళ్ళేదానికి బయటికి రావడానికి పోవడానికి ఊరి మొత్తానికి దారే లేదు. ఆ రైలు కట్ట ఎక్కి దిగి అనేక మంది మహిళలకి కాళ్ళు చేతులు ఇరిగిపోయినటువంటి పరిస్థితి. ఆ ఏరియాలో ఉండేటువంటి ప్రతి ఒక్క కడప నిరుపేద కుటుంబాలకు చెందిన వాళ్ళు ప్రతిరోజు రిక్షాలు లాక్కొని వెళ్ళి మహిళలతో సహా రిక్షాలు తొక్కి టౌన్లోకి ఉప్పు ముగ్గు పండ్లు అనేక వ్యాపారాలు నిర్వహిస్తారు. అటువంటి మహిళలు కూడా ఆ రైలు కట్ట దాటుకొని లేదంటే పెన్నా నది ఏట్లో నుంచి రావాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజుటికి కూడా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న ఇన్ని రోజుటికి కూడా ఒక ఊరికి నెల్లూరుకి నడువొడ్డునటువంటి గాంధీ గిరిజన కాలనీకి దారి అని అనేక మందికి అర్జీలు ఇచ్చాం. రాజకీయ నాయకులు పట్టించుకోలేదు. అదేవిధంగా అక్కడ ఒక చిన్నపాటి ఆరోగ్య కేంద్రం కూడా లేదు. చిన్న జలుబు చేసినా దగ్గు వచ్చినా వెళ్ళడానికి ప్రభుత్వం తరపు నుంచి ఒక చిన్నపాటి ఆరోగ్య కేంద్రం లేదు. 10వ వార్డులో నివాస స్థలం రామనగర్. పారిశుద్ధ కార్మికులు ఒక్కరిని కూడా అక్కడికి పంపించరు. ఆ మురికి నీళ్ళు ఈ మామూలుగా ఈ కొలాయి నీళ్లు గవర్నమెంట్ నీళ్లు 2 కలిపి తాగుతున్నారు అక్కడ నివాసం ఉండేవాళ్ళు. అలాగే కాలువ ఉంది, అక్కడ పంట కాలువ ఒకటి ఉంది. అక్కడ పంట కాలువకి ఆ నీళ్లు కూడా పొర్లి మైలు ప్రతి ఒక్కటి ఆ కాలువలో నుంచి బయటకు వస్తుంది. ఆ కాలువకి కాన్వెంట్ కట్టియాలని బ్రిడ్జిలాగా కట్టియాలని మేము అడుగుతున్నాము. మాకు కనీసం సౌకర్యం లేదు. పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ ఒక బాత్రూమ్కి వెళ్ళడానికి ఒక లిటర్లు లేవు. ఏమి అర్జున్ వాడ అనేది మన బుడబక్కల కాలనీ ఒకళ్ళు పట్టించుకుంటా. మాకు తొమ్మాలు లేవు, లైట్లు లేవు, కుళాయిలు లేవు, కనీసం సౌకర్యం లేదు. మాకు ఎవరు పట్టించుకుంటా. కాలువలు ఈదు కాలువలు పట్టించుకుంటా. మాకు మురికి కాలం అనేది చెత్త అనేది ఆడ వేసిన చెత్త ఆడే ఉండిపోతుంది. ఒక్కటి కాడ మాకు పట్టించుకుంటా. మాకు చదువులు లేవు, ఏమీ లేవు. మాకు పెద్ద వాళ్ళకి ఏమీ లేదు. పిల్లకాయల కాడ లేదు. మామూలు కన్నా పిల్లకాయల కాడ ఆధార్ కార్డు లేక ఎక్కడికెక్కడికో తిరుగుతున్నాము. డబ్బు పెడుతున్నాం అంటున్నాం, ఆడ పెడుతున్నాం, ఒక్కటి కాడ నెరవేరుతున్నా. వింటే కదా మీరు ఒక విషయం సార్, నెల్లూరు సిటీలో మేము అడుగుతున్నది దళిత వాడల్లో ఒక్క పారిశుద్ధ్య కార్మికుని కూడా కేటాయించలేదు. పారిశుద్ధ్య కార్మికులు 100% ఉన్నటువంటి రామ్నగర్ ప్రాంతంలో ఒక్క పారిశుద్ధ్య కార్మికుడు కూడా లేడు. వైకుంఠపురం గిరిజన కాలనీ ఈరోజు ప్రధాన డ్రైనేజీ కాలువలన్నీ పూడికలు తీసే గిరిజనులు ఉండేటటువంటి ప్రాంతం. ఒక్క పారిశుద్ధ్య కార్మికుడు కూడా ఆ ప్రాంతానికి లేడు. అన్ని దళిత వాడల్లో ఈరోజు కాలువల పూడికి తీత అనేది దుర్గంధంగా పరిస్థితి తయారైంది. దళిత వాడల్లో రిజిస్ట్రేషన్ పట్టాలు లేవండి. ఒక దళిత వాడ బుట్టి 300 ఏళ్ళు 400 ఏళ్ళు. ఈ 300 ఏళ్ళు 400 ఏళ్ళు అయినా కానీ వాటి తర్వాత 5 ఏళ్ల క్రితం పుట్టిన లేఅవుట్లకి బిల్డర్లు రియల్ ఎస్టేట్ వాళ్ళు వేసినటువంటి వెంచర్లకి రిజిస్ట్రేషన్లు రాగా 300 సంవత్సరాలు 400 సంవత్సరాల వయసు కలిగినటువంటి దళిత వాడలకి ఎందుకు రిజిస్ట్రేషన్ సౌకర్యం రావడం లేదు? మేము ఇది అడుగుతున్నాము. తమ దళిత వాళ్లలో రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలి, అలాగే ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి, అలాగే తమ స్థానిక వార్డులో సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఈరోజైతే మున్సిపల్ కార్యాలయం చేరుకున్నారు. సో ఇక్కడ కమిషనర్ గారిని కలిసి పట్టా అర్జీ ఇవ్వడం జరుగుతుంది. అటు రూరల్ నియోజకవర్గం కానీ సిటీ నియోజకవర్గంలో కానీ ఈ దళిత వాడలు కావచ్చు, గిరిజన వాడలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలన్నింటినీ కూడా వారు రిప్రజెంటేషన్స్ ఇచ్చినవన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏవైతే మనము చేయగలమో ఇమ్మీడియట్గా చేయగలిగినవి ఇమ్మీడియట్గా చేస్తూ ఇంకా నిధులను సమకూర్చుకొని రానున్న కాలంలో చేయవలసిన వాటిని కూడా ముఖ్యంగా ఏవైతే బేసిక్ కమ్యూనిటీస్ ఉంటాయో
ముఖ్యంగా రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు. ప్రధానంగా వీటన్నిటికంటే ముందు మంచినీరు. ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మంచినీరు అనేది ఖచ్చితంగా అందుతుందో లేదో చూసి అక్కడ ఏమైనా ఉంటే వాటిని సవరించడం, ఆ తర్వాత రోడ్స్, డ్రైన్స్, స్ట్రీట్ లైట్స్, ఇవి బేసిక్ కమ్యూనిటీస్ వీటన్నింటినీ కల్పించడానికి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అటు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి యొక్క వారి యొక్క నోటీస్తో, వారి యొక్క సహాయ సహకారాలతో, సిటీ నియోజకవర్గంలో మంత్రి గారి యొక్క నోటీసులు పెట్టి వారి యొక్క సహాయ సహకారాలతో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఇమ్మీడియట్గా ఏవైతే చేయగలమో, ఇమ్మీడియట్గా ఏవైతే చేయాలో వాటిని ఖచ్చితంగా ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో, అంటే కార్పొరేషన్లో ప్రతిరోజు శానిటైజేషన్, వాటర్ సప్లై, అదేవిధంగా రోడ్స్, డ్రైన్స్ వర్కులు జరుగుతూ ఉన్నాయి. బట్ ఎక్కడైతే ఇంకా ప్రత్యేకించి కొన్ని ప్రాంతాల్లో అవసరాలు ఉన్నాయని చెప్పి వారు తెలియజేస్తున్నారు, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఖచ్చితంగా ఒక ప్రత్యేక కార్యాచరణగా దీన్ని తీసుకొని ఈ వాడలపైన ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, ఖచ్చితంగా ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో వీటిని త్వరలోనే పరిష్కరించేందుకు కూడా చేస్తాము. ప్రభుత్వం కూడా ఈ మధ్య కాలంలోనే ఎస్సీ సబ్ ప్లాన్ కింద 88 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఎస్సీ వాడల్లో ఈ అవస్థాపన సౌకర్యాల కోసం. అది ఫస్ట్ ఫేజ్ కింద. అక్కడ 85 లక్షలు కూడా ఇప్పుడు వర్క్లు ఫైనలైజ్ చేసేటానికి కూడా పిలవబోతున్నాం. ఇవే కాకుండా మిగిలిన గ్రాంట్స్ అన్నింటిలో కూడా ఈ వాడల్లో ప్రత్యేకంగా కేటాయించి ఈ మధ్యకాలంలోనే కనుపర్తిపాడులో 50 లక్షల రూపాయలు ఒకే రోజు శాంక్షన్ చేసి ఇక్కడ రోడ్స్కి, డ్రైన్స్కి చేయడం జరిగింది. అట్లా ఫేజ్ వైజ్ మనర్లో అన్ని చోట్ల అన్ని రకాల వస్తువులు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నాం. ఈ రోజుల్లో ఏ వస్తువు కొనాలన్నా వేలల్లో పెట్టాల్సిందే, జేబు ఖాళీ అవ్వాల్సిందే. కానీ సరికొత్త హీరో డెస్టినీ సొంతం చేసుకోవడం మాత్రం ఇప్పుడు చాలా సులభం. అవును, జేబులో ₹1 కూడా లేకపోయినా పర్లేదు. 0 డౌన్ పేమెంట్ తో మీకు నచ్చిన బండిని ఇప్పుడే ఇంటికి తీసుకెళ్ళండి. ఇంతటితో అయిపోలేదు, దీనికి తోడు 5 సంవత్సరాల ఇన్సూరెన్స్ కూడా పూర్తిగా ఉచితం. మరి ఇంకెందుకు ఆలస్యం? ₹1 ఖర్చు లేకుండా మీ డ్రీమ్ బైక్ ని ఇప్పుడే డ్రైవ్ చేయండి. వెంటనే సరయూ హీరో షోరూమ్ ని సందర్శించండి. సరయూ హీరో షోరూమ్, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.